హలో అండి. అమ్మ పొద్దున్నే రోజు పనికెళ్ళిపోతుంది 7కి అంతా మిరపకాయకి. ఇంకా పెరుగన్నంలో కొంచెం చద్దన్నం వేసుకుని తీసుకెళ్ళిపోతుంది. వంటంతా నాదే అనమాట. ఫస్ట్ అయితే బియ్యంలో మట్టిగడ్డలన్నీ తీసేసి నీట్గా కడిగేసానండి. ఇవి ముడి బియ్యం అంటారు కదా, అవన్నమాట. ఇంకా కొద్దిగా చేపల ఫ్రై చేస్తున్నాను. చేపలు ఉప్పు, కారం, పసుపు, మసాలాలు పట్టించేసి పక్కన పెట్టేసుకుని కొద్దిగా మిరియాల రసం చేసుకుంటానండి. అందుకు 3 ఫ్రెష్ టమాటాలు తీసుకోండి. కొద్దిగా చింతపండు నానబెట్టేసి పక్కన ఉంచుకోండి. ఈలోపు తాలింపు దినుసులని వేసేసి టమాటాలు కూడా వేసుకొని మగ్గించేసుకోండి. ఆ తర్వాత మనం నానబెట్టుకున్న చేపలు కూడా కొద్దిగా ఫ్రై చేసేసుకోండి. ఇప్పుడు మగ్గిన టమాటాల్లో కొంచెం ధనియాల పొడి, పసుపు, కారం ఇవన్నీ వేసేసిన తర్వాత మిరియాలు కూడా కొంచెం వేసుకోండి. నానబెట్టుకున్న చింతపండు కూడా వేసేసుకుని తగిన వాటర్ వేసేసుకోండి. దీనికోసం ఇప్పుడు ఒక స్పెషల్ మసాలా నూరు వేసుకుందాము. రోల్ నీట్గా కడిగేసుకుని జీలకర్ర, వెల్లుల్లిపాయ మెత్తగా దంచేసుకోండి. మరుగుతున్న చారులో కొద్దిగా ఫ్రెష్ కరివేపాకు కాడలతో సహా వేసేసుకోండి. మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి, జీలకర్ర కూడా ఇందులో వేసేసుకోండి. ఉప్పు చూసుకుని అడ్జస్ట్ చేసుకోండి. మన చేపల ఫ్రై అయితే అయిపోయింది. ఇక్కడ చూసారు కదా ఎంత బాగా వేగాయో. రసం కూడా అయిపోయింది. ఆ తర్వాత అన్నం పెట్టేసుకుని చాలా టేస్ట్ ఉంటాయండి, కానీ ఉడకడానికి కొంచెం టైం పట్టింది.